హాయ్ ఫ్రెండ్స్, మన సిరీస్ ఆఫ్ మిస్టేక్స్లో మిస్టేక్ నెంబర్ 3 మనం ఫైల్ చేసిన ఐటీఆర్ హై వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ డిస్క్లోజ్ చేయకుండా లేదా మిస్ మ్యాచెస్తో ఉండటము. అంటే మన సేవింగ్స్ అకౌంట్స్లో మోర్ దెన్ 10 lakhs డిపాజిట్ చేసిన, విత్డ్రా చేసిన, కరెంట్ అకౌంట్లో అయితే 50 lakhs, ప్రాపర్టీ పర్చేజ్ అయితే మోర్ దెన్ 30 lakhs, మ్యూచువల్ ఫండ్స్ అండ్ షేర్స్ అయితే కనుక 2 lakhs, ఫారెన్ రెమిటెన్సెస్, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్, గోల్డ్, ఇలాంటి వాటిని హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అంటాం. కొన్ని బ్యాంక్స్ అండ్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఈ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ని ఏఐఆర్ అని చెప్పన్న పేరుతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మన ఫైల్ చేసిన ఐటీఆర్తో ఈ డేటా మ్యాచ్ అయితే కనుక ఓకే, లేకపోతే కనుక నోటీస్ ఇస్తుంది. మనం ఏం చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఈ క్యాంపెయిన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళినాక మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షనల్, ఎక్స్పెక్టెడ్ అని చెప్పని. ఆప్షనల్ది మన ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఎక్స్పెక్టెడ్ అయితే కనుక ఖచ్చితంగా అది కరెక్టా, పార్షియల్లీ కరెక్టా, డెనైడా, డూప్లికేటా, వేరే వాళ్ళ పాందా అని చెప్పనేది రిప్లై ఇవ్వాలి. ఇవ్వకపోతే కనుక మనకి దానికి డిమాండ్ నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ చెక్ ద డిస్క్రిప్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు దిస్ వీడియో.